తెలంగాణలో విజయంతో ఊపు మీదున్న కాంగ్రెస్ లోక్సభ ఎన్నికలపై కూడా దృష్టి సారించింది. రానున్న ఎన్నికల్లో వీలైనన్ని ఎక్కువ స్థానాల్లో విజయమే లక్ష్యంగా ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. మరి కాంగ్రెస్ అనుకున్నట్లు సీట్లు గెలుస్తుందా? తెలంగాణలో కాంగ్రెస్ మరో అగ్ని పరీక్షకు సిద్ధమైంది. అసెంబ్లీ ఎన్నికల్లో మెజార్టీ స్థానాలు గెలిచి అధికారం చేపట్టిన హస్తం పార్టీ 2 నెలల గ్యాప్లోనే లోక్సభ ఫైట్కు రంగం సిద్ధం చేసుకుంటోంది. ఈ ఎన్నికల్లో గెలిచి తెలంగాణలో తమ పట్టు నిలుపుకోవాలని చూస్తోంది. ప్రతిపక్షాల విమర్శలకు ఏమాత్రం తావు ఇవ్వకుండా మెజార్టీ సీట్లు గెలిచి ప్రజల మద్దతు తమకే ఉందనే మెసేజ్ను పంపాలని చూస్తోంది. మరోవైపు కేంద్రంలో అధికారం చేపట్టేందుకు కాంగ్రెస్ హైకమాండ్కు ఇది డూ ఆర్ డైగా మారిన నేపథ్యంలో ప్రతి ఒక్క సీట్ను ప్రతిష్టాత్మకంగా తీసుకుంటోంది. అయితే కేంద్రంలో 2 టర్ములు అధికారానికి దూరమైంది కాంగ్రెస్. ఇప్పుడు నెగ్గకపోతే ఇబ్బందులు తప్పవు. కూటమిలో పెద్దన్న పాత్ర పోషిస్తూనే దేశవ్యాప్తంగా కాంగ్రెస్ను బలోపేతం చేసే పనిలో పడింది. ఏఐసీసీ స్థాయిలో వరుస రివ్యూలు జరుపుతోంది. తాజాగా తెలంగాణ మంత్రులను ఢిల్లీకి పిలిపించుకొని ఎన్నికల వ్యూహాలపై దిశానిర్దేశం చేస్తోంది. తెలంగాణలో 12 ఎంపీ సీట్లు గెలవాలనే టార్గెట్తో ముందుకు వెళ్తోంది కాంగ్రెస్. అసెంబ్లీ ఎన్నికల్లో కీలకంగా వ్యవహరించిన దీపాదాస్ మున్షిని రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జిగా నియమించింది అధిష్టానం. అలాగే లోక్సభ నియోజకవర్గాల వారీగా మంత్రులకు ఇన్ఛార్జి బాధ్యతలను అప్పగించింది. సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, అలాగే మంత్రి పొంగులేటికి 2 స్థానాలు చొప్పున మిగిలిన మంత్రులందరికీ ఒక్కో ఎంపీ స్థానానికి ఇన్ఛార్జి బాధ్యతలను అప్పగించింది. ఎంపీ బరిలో నిలిచేందుకు ఆశావహులు భారీగానే ఉన్నప్పటికీ 2 ఎంపీ స్థానాల్లో అభ్యర్థులను దాదాపుగా ఖరారు చేసినట్లు ప్రచారం జరుగుతోంది. కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ కుటుంబానికి విధేయులుగా ఉన్న చల్లా వంశీచంద్రెడ్డిని మహబూబ్ నగర్, మల్లురవిని నాగర్ కర్నూలు నుంచి ఫైనల్ చేసినట్లు తెలుస్తోంది. అలాగే వంశీచంద్రెడ్డి గతంలో కల్వకుర్తి ఎమ్మెల్యేగా పనిచేయడంతో పాటు మహబూబ్ నగర్ నుంచి ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. ప్రస్తుతం ఆయన సిడబ్ల్యూసీ ప్రత్యేక ఆహ్వానితుడిగా పార్టీలో కీలక హోదాలో ఉన్నారు. సీనియర్ నాయకుడు మల్లురవి గతంలో ఎమ్మెల్యేగా, ఎంపీగా కూడా పనిచేశారు. మహబూబ్ నగర్ ఎంపీ స్థానం నుంచి జడ్చర్లకు చెందిన ఓ ఇండస్ట్రియలిస్ట్ పేరు కూడా వినిపిస్తోంది. ప్రస్తుతం ఆయన బీఆర్ఎస్లో ఉన్నారు. 17 లోక్సభ స్థానాల్లో పోటీ విపరీతంగా ఉంది. ఖమ్మం నుంచి భట్టి విక్రమార్క సతీమణి రేణుకా చౌదరి, పొంగులేటి సోదరుడు, భువనగిరి టికెట్ కోసం కోమటిరెడ్డి బ్రదర్స్ వారసుడు, రేవంత్ రెడ్డి అనుచరుడు చామల కిరణ్ కుమార్ రెడ్డి, కసిరెడ్డి నారాయణ రెడ్డి సహా అనేక మంది పోటీలో ఉన్నారు. ఇక నల్గొండ టికెట్ పటేల్ రమేష్ రెడ్డికి ఇస్తామని గతంలో హామీ ఇచ్చిన నేపథ్యంలో అధిష్టానం ఆయన వైపే మొగ్గు చూపే అవకాశాలు ఉన్నాయనే టాక్ వినిపిస్తోంది. నల్గొండ సీటుపై సీనియర్ నేత జానారెడ్డి సైతం కన్నేశారు. ఒకవేళ జానారెడ్డికి నల్గొండ ఎంపీ టికెట్ ఇస్తే పటేల్ రమేష్ రెడ్డికి క్యాబినెట్ ర్యాంకు నామినేటెడ్ పోస్ట్ ఇచ్చే అవకాశం లేకపోలేదు. కరీంనగర్ బరిలో ప్రవీణ్ రెడ్డి, నిజామాబాద్ బరిలో మాజీ మంత్రి జీవన్ రెడ్డి ఉన్నారు. ఇక వరంగల్ టికెట్ అద్దంకి దయాకర్కు ఇచ్చే ఛాన్స్ వినిపిస్తోంది. మహబూబాబాద్లో కేంద్ర మాజీ మంత్రి బలరాం నాయక్ లేదా నెహ్రూ నాయక్లో ఒకరికి ఛాన్స్ ఉండేలా ఉంది. సోనియా పోటీకి ఓకే అంటే నల్గొండ లేదా ఖమ్మం నుంచి బరిలో దింపే అవకాశం ఉంది. మల్కాజ్గిరి సీటుకు గట్టి పోటీ ఉంది. మైనంపల్లి హనుమంతరావుతో పాటు పలువురు నేతల పోటీ పడుతున్నట్లు గాంధీ భవన్ వర్గాలు చెబుతున్నాయి. ఇక చేవెళ్ల బరిలో బలమైన అభ్యర్థి కోసం కాంగ్రెస్ అధిష్టానం చూస్తోంది. సికింద్రాబాద్ లోక్సభ టికెట్ను అంజన్ కుమార్, అనిల్ కుమార్ యాదవ్లలో ఒకరికి ఇచ్చే అవకాశం ఉంది. పక్క పార్టీ లీడర్లను సమన్వయం చేసుకుంటూ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లి తమ వైపుకు తిప్పుకోవాలని చూస్తోంది కాంగ్రెస్. ఈ నెల చివరికల్లా నామినేటెడ్ పదవులను కూడా పూర్తి చేయాలనే యోచనలో ఉంది హైకమాండ్. అలాగే ఉమ్మడి జిల్లాల వారీగా మంత్రులు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో పాటు ఓడిన ఎమ్మెల్యే క్యాండిడేట్లతోనూ సమీక్షలు జరుపుతున్నారు. నియోజకవర్గానికి 10 కోట్లు ఇస్తామని ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు నిధులను సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యేలకు దిశానిర్దేశం చేశారు రేవంత్.
అయితే లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ అనుకున్న ఫలితాలు సాధించడం అంతా ఆషామాషీ కాదనే చెప్పాలి. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలే లోక్సభ ఎన్నికలలో రిజల్ట్స్ రిపీట్ అవుతాయి అనుకోవడం సరికాదు. తెలంగాణలో గత అసెంబ్లీ లోక్సభ ఎన్నికలను చూస్తే ఇట్లే అర్థమవుతుంది. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ 88 సీట్లతో భారీ మెజార్టీ సాధించింది. కానీ 4 నెలల వ్యవధిలోనే జరిగిన లోక్సభ ఎన్నికల్లో కేవలం 9 స్థానాలకే పరిమితమైంది. ఇందులో బీజేపీ 4 స్థానాలు గెలుచుకుంటే కాంగ్రెస్ 3 లోక్సభ సీట్లు గెలిచింది. తెలంగాణలో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ 64 సీట్లను సాధించింది. ఇలాంటి టైంలో ఇటు ప్రాంతీయ పార్టీ బీఆర్ఎస్, మరో జాతీయ పార్టీ అయిన బీజేపీ నుంచి గట్టి పోటీ ఎదుర్కోక తప్పదు కాంగ్రెస్కు.